హౌ ఆర్ యు అభి? ఐఎమ్ గుడ్, ఐఎమ్ ద బెస్ట్ లైక్ ఆల్వేస్. మీట్ మై వైఫ్ నిఖిత. హలో. హలో, మీకు 5 నిమిషాలు టైం ఉందా? నేను నా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. షీ ఇస్ తను నా చెల్లెలు ఆలియా. వాట్ ఏ బిగ్ ఫ్యామిలీ, చాలా చక్కటి ఫ్యామిలీ మీది. కూర్చోండి, ఏంటి నిలబడ్డారు? అన్నట్టు మీరు ఏదో యాడ్ గురించి మాట్లాడడానికి వచ్చారు కదా? యాడ్ ఎప్పుడు మొదలు పెట్టాలి? రేపే షూట్ చేయాలి. రేపా? అవును, మనం ఎంతో దూరం వెళ్ళడం లేదు అభి, పూణే వరకే వెళ్తున్నాం షూటింగ్ కోసం. ఇంతకీ యాడ్ దేనికి సంబంధించింది? అదే బేబీ ప్రోడక్ట్, మనం మొదటిసారి లాంచ్ చేస్తున్నాం. అందుకే కదా మిమ్మల్ని ఎంచుకున్నాం. ఇది అందరికీ తెలుసు, మీ ఫ్యాన్ ఫాలోయింగ్ లో లేడీస్ ఎక్కువ ఉంటారని. ఏమండి, అభి వాళ్ళ వైఫ్ ఎక్కడా? అభి, మీ వైఫ్ ఎక్కడా కనిపించడం లేదు. తను అదిగోండి ప్రజ్ఞ. చాలా అందంగా ఉన్నారు, బహుశా ప్రెగ్నెంట్ ఏమో. ప్రెగ్నెంటా? వావ్, శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఇది మా ప్రోడక్ట్ ఇంకా చాలా మంచిది. ఎప్పుడైతే వాళ్ళ రాక్ స్టార్ ఫాదర్ కాబోతున్నారని పబ్లిక్ కి తెలుస్తుందో అప్పుడు లేడీస్ అందరూ కూడా తమ పిల్లల కోసమని నా ప్రోడక్ట్ ని కొనడం మొదలు పెడతారు. అప్పుడు నా ప్రోడక్ట్ పాపులర్ అయిపోతుంది. అదేం లేదు, మీరు ఎందుకు ఇంతగా ఎక్సైట్ అయిపోతున్నారు? తను ఇప్పుడే లంచ్ చేసి వస్తుంది అంతే. కూర్చోండి మీరు. ఓ, ఐఎమ్ సారీ. ఐఎమ్ సో సారీ. అరే సారీ దేనికి? మీ నోట్లో చక్కెర పోయాలి. మీరు ఏదైతే పొరపాటు అన్నారో ఆ పొరపాటును వీళ్ళు గనుక చేసుంటే ఈ రోజు మనం అపోహ పడకుండా శుభవార్త వినేవాళ్ళం. రండి కూర్చోండి. పద. నేనన్న మాటల్ని మీరు తప్పుగా అనుకోలేదు కదా? ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? మీరు ఒక్కటే కోరుకోండి, మీ బేబీ ప్రోడక్ట్ ఓకే అవడానికి ప్లాన్ చేయండి. ఇక్కడ మేము మా బేబీ కోసం ప్లానింగ్ చేస్తాం. ఆ తర్వాత మీ ప్రతి యాడ్ ని కూడా మా జూనియర్ అభి చేస్తాడు. ఇక పని గురించి మాట్లాడుకోవచ్చా మేము? మాట్లాడుకో. కానీ చూడు, ఒకవేళ నువ్వు కోరుకుంటే మేము నిన్ను డిస్టర్బ్ చేయకూడదని నువ్వు వీలైనంత త్వరగా మా ముగ్గురు వాళ్ళలో మా మనవడిని కానీ మనవరాల్ని కానీ పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే ఈ విధంగానే డిస్టర్బ్ చేస్తాం. ముందు నేను మీ ఒళ్ళో టీ సమోసా పెడతాను. రామ్ సింగ్, ఏమైంది? ఎందుకలా తుళ్ళి పడుతున్నావు? తను తుళ్ళి పడకుండా ఎలా ఉంటుంది? ఒక ఆడదానికి తల్లి కావడం అనేది ఎంతో సంతోషించాల్సిన విషయం. ఏంటక్కా, ఏమంటా? ఏంటి చూస్తున్నారు? తీసుకోండి.